హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మీకు క్యాస్ట్ ఐరన్ పాత్రల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అండ్ వీటిని మేము ఎందుకు తీసుకున్నాం, ఈ క్యాస్ట్ ఐరన్ కి మిగిలిన వాటికి తేడా ఏంటి, ఏ పాత్రలో వంట చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. వంట పాత్రలు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, నాన్ స్టిక్ కుక్వేర్స్. ఇవే కాకుండా ఐరన్, గ్లాస్, రాగి, ఇత్తడి, మట్టి పాత్రలు కూడా వాడతారు. కానీ వీటన్నిటికంటే కూడా నాన్ స్టిక్, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ అనేవి ఇప్పుడు మ్యాక్సిమం అందరిలోనూ కూడా వాడుతున్నారు. సో ముందుగా వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని కేవలం క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ చేయడం కోసం క్లిక్ చేసిన వాళ్ళకి మాత్రం ఇక్కడ టైం కనిపిస్తుంది చూసారా, డైరెక్ట్గా అక్కడ స్కిప్ చేసేసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో కుక్ చేయడం వలన మనకి న్యూట్రియంట్స్ అనేవి 60 నుంచి 70% అందుతాయి. మిగిలిన 30% కూడా లాస్ అయిపోతాం. ఎందుకంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేసేటప్పుడు దీంట్లో నికిల్ అనే కెమికల్ మిక్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ కెమికల్తో రియాక్ట్ అయ్యి మన న్యూట్రియంట్స్ అనేవి లాస్ అయిపోతాం. సో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కొనేటప్పుడు మంచి కంపెనీవి తీసుకోండి. దానికి కెమికల్ కలిసిందా లేదా అనేది ఆ ప్యాకేజ్ మీద రాసి ఉంటుంది. నికిల్ అనేది కలవకుండా ఉంటేనే తీసుకోండి. స్టీల్ తర్వాత ఇప్పుడు అందరూ మ్యాక్సిమం యూజ్ చేసేది నాన్ స్టిక్ కుక్వేర్. ఎందుకంటే దీంట్లో వండుకోవడం, వండుకున్నాక క్లీన్ చేయడం చాలా ఈజీ. కానీ ఈ నాన్ స్టిక్ తయారీకి కూడా చాలా కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఇవి కూడా అంత మంచివి కావు. ముఖ్యంగా ఈ నాన్ స్టిక్ వాటిలో కొన్నిటికి మార్బుల్ కోటింగ్ ఉంటుంది అనమాట. చూసారు ఇలా అనమాట. అవి అయితే చాలా డేంజర్. వాటి వల్ల మనం తయారు చేసుకునే ఫుడ్ హానికరం అవుతుందే తప్ప ఎప్పటికీ ఉపయోగం ఉండదు. సో వీలైనంత వరకు నాన్ స్టిక్ కూడా ఉపయోగించకుండా ఉంటే మంచిది. ఇక ప్రతి ఒక్కళ్ళు వాడకూడనిది ఏంటంటే అల్యూమినియం. ఇది వరకు మన అమ్మమ్మల కాలంలో వీటినే వాడారు కాబట్టి కొనసాగింపుగా ఇప్పుడు కూడా వాడుతున్నారు. అంతే తప్ప వీటి వల్ల ఉపయోగం కాదు కదా, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ రేట్లో దొరుకుతాయన్న ఒకే ఒక్క రీజన్ మాత్రం ఉందండి. అల్యూమినియం పాత్రలు వేడి చేస్తుండగా ఈ అల్యూమినియం అనే కెమికల్ వండే వంటలో మిక్స్ అయిపోతుంది. సో ఇవి తినడం వల్ల తెలియకుండానే అల్యూమినియం మన జీర్ణ వ్యవస్థని డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి అల్యూమినియం పనికిరాదు. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. క్లియర్గా చెప్పాలంటే బాత్రూంలోకి వెళ్ళి గంటల అవస్థ పడతారు కదా. అల్యూమినియం వల్ల ఈ కాన్స్టిపేషన్ ఉన్నవారికి సమస్య ఎక్కువ అవుతుంది, లేని వారికి చాలా త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి అల్యూమినియం వాడకం మానేస్తే మంచిది. ఇకపోతే మిగిలినవి గాజు పాత్రలు, ఇత్తడి, రాగి, మట్టి పాత్రలు ఇవన్నమాట. క్యాస్ట్ ఐరన్ గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఈ గాజు, ఇత్తడి, రాగి, మట్టి పాత్రలో వండుకోవడం వలన చాలా న్యూట్రియంట్స్ రిటైన్ అవుతాయి. దాదాపు 90% నుంచి 95% దాకా న్యూట్రియంట్స్ రిటైన్ అవుతాయి. కానీ ఈ గాజు పాత్రల్ని డైరెక్ట్గా మంటపై పెట్టి వండుకోలేం. ఖచ్చితంగా ఇండక్షన్ స్టవ్ ఉండాలి లేదా అవెన్ ఉండాలి. ఇత్తడి, రాగి పాత్రల విషయానికి వస్తే దీంట్లో పొల్లటివి వండుకోకూడదు. వాటి వలన ఎసిడిటీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ వీటి క్లీనింగ్ కూడా కొంచెం కష్టం. మట్టి పాత్రల విషయానికి వస్తే వీటిని హ్యాండ్లింగ్ చేయడం చాలా కష్టం. అయినా పర్లేదు వీటితోనే వండుకుంటామంటే మీకు ఒక చిన్న సజెషన్. ఇప్పుడు మట్టి పాత్రలు అందంగా కనపడడం కోసం, గ్లాసీగా ఉండటానికి కెమికల్స్ మిక్స్ చేసి పూత పోస్తున్నారు. సో ఇలా పూత లేకుండా ఉన్న వాటిని తీసుకుంటే బెటర్. బట్ మళ్ళీ చెప్తున్నా, వీటి క్లీనింగ్ అండ్ హ్యాండ్లింగ్ కొంచెం కష్టం. ఇక ఫైనల్గా ఐరన్ పాత్రల విషయానికి వద్దాం. వీటి తయారీ ఎలా ఉంటుందంటే ఐరన్కి షేప్ ఇచ్చి సేల్ చేసేస్తారు. సో వీటి వల్ల ఫుడ్కి అధిక శాతంలో ఐరన్ యాడ్ అవుతుంది. బాడీకి కావాల్సినంత ఐరన్ ఉండాలి కానీ ఎక్కువగా ఉండకూడదు. సో ఈ ఐరన్ పాత్రల తయారీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి క్యాస్ట్ ఐరన్ని తీసుకొచ్చారు. దీన్నే పోత ఇనుము అంటారనమాట. వీటిని ప్రాసెసింగ్ చేసి మౌల్డ్స్ ద్వారా కావాల్సిన షేప్లోకి తయారు చేస్తారు. అండ్ వీటి వలన ఐరన్ బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. సో మేము వీటిని రీసెంట్గా పర్చేజ్ చేసాం. స్కిల్లెట్, కడాయ్ అండ్ తవా. మీరు కూడా వీడియోస్లో చూసే ఉంటారు. కార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ హల్వా, ఇలా కొన్ని రెసిపీలు వీటిలో చేసి అప్లోడ్ చేసాం. మీరు కూడా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పోత ఇనుము వాడే కొద్దీ నాన్ స్టిక్గా మారుతాయి. అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. అండ్ వీటికి నూనె చాలా తక్కువ పడుతుంది. చాలామంది అనుకుంటారు ఇవి వేడి చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పి. అలా ఏం కాదు. ఈ మందంగా ఉన్న పాత్రలు ఎప్పుడూ కూడా మొత్తం అంతా యూనిఫామ్గా వేడవుతుంది అనమాట. అంతా ఒకే పద్ధతిలో ఒకే రకంగా కుక్ అవుతుంది. ఈ క్యాస్ట్ ఐరన్ వస్తువులు వాడడానికి ముందు ఏంటంటే కొద్దిగా సీజనింగ్ చేయాలన్నమాట. ఈ ప్రొడక్ట్స్ రిసీవ్ చేసుకున్నాక వాటి మీద చూస్తే రస్ట్ పట్టకుండా గ్రీజ్ అప్లై చేసి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తేనే తెలుస్తుంది. కొంచెం గ్లోగా ఉంటుందన్నమాట. అది లైట్గా గ్రీజ్ అప్లై చేస్తారు. సో దాన్ని ఫుల్గా వాటర్తో కడిగి
డిష్ వాషర్తో వాష్ చేయాలి. వాష్ చేయడం అయిపోయాక దీన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు మంట మీద పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. ఇలా కాగుతుండగా ఫోర్క్కి ఇలా పొటాటో కానీ ఆనియన్ కానీ గుచ్చి ఆయిల్ని ఈ పాత్ర మొత్తం అప్లై చేసి ఇలా హోల్డ్ చేయాలన్నమాట. మొత్తం అంచులన్నిటికీ కూడా పట్టేలా చేయాలి. చూసారా, ఈ పాత్రకున్న ఎక్సెస్ కోటింగ్ అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసి వేయించాలి. ఈ కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక క్లీన్ చేసుకుని ఇంకా డైలీ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక కొన్ని రోజులు వాడకుండా పక్కన పెడదాం అని అనుకుంటే దీని మీద కొంచెం జస్ట్ 1 or 2 drops ఆయిల్ అప్లై చేసి ఉంచుకుంటే రస్ట్ పట్టకుండా ఉంటాయి. సేమ్ ఇలాగే మిగిలిన కడాయి కానీ తవా కానీ ఇవి కూడా ఇలాగే సీజనింగ్ చేసాం. తవాకు మాత్రం ఏంటంటే తవా మీద దోశలు కానీ అట్లు కానీ వేసుకుంటారు కదా, ఇవి వేసుకున్నాక మళ్ళీ యూజ్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది. అంటే కనుక నీళ్లతో మాత్రం వాష్ చేయకుండా క్లాత్తో తుడిచేసి నూనె అప్లై చేసుకుని ఉంచేయండి. అలా కొన్నాళ్ళు వాడుకోగా ఆ తవా అంచులకి జిడ్డు పడుతుంది అనమాట. అప్పుడు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటూ ఆ జిడ్డుని అట్లగాడుతూ మొత్తం గోకేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు తెలియని విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.